హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బాడీ మెజర్మెంట్స్ తోటి క్రాస్ కటింగ్ బ్లౌజు లేదా మామూలు ఆర్డినరీ షేప్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ దీని కొలతలు చూద్దాం. మనం దీని మెజర్మెంట్స్ చూద్దాం. ఒకసారి చూడండి. 13.5 బ్లౌజ్ పొడుగు, 15 ఇంచుల షోల్డరు, 5.5 చెయ్యి పొడుగు, 13.5 లూజు చెయ్యి లూజు, 16.5 చంక రౌండ్, 36 ఇంచుల హై చెస్ట్, మిడిల్ చెస్ట్ 37.5. అలాగే ఫ్రంట్ లెంగ్త్ వచ్చేసరికి 10.5 ఫ్రంట్ లెంగ్త్ సెంటర్ దాటు, 13.5 ఫుల్ లెంగ్త్. ఈ కొలతలు ఎలా తీసుకోవాలన్న దానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్న దాని మీద నేను ఒక వీడియో తీశాను. అది చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే నడుం కొలత వచ్చేసరికి 31, ఫ్రంట్ నెక్ 8.5, బ్యాక్ నెక్ 10 ఇంచీలు. దీని మీద మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఎప్పట్లాగే క్లాత్ శుభ్రంగా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుని ఈ స్కేల్ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఈ స్కేల్ దగ్గర పెట్టుకుంటే మనకి కర్వ్స్ అన్నీ కూడా నీట్గా వస్తాయి. అది బోట్ నెక్ అవనియండి, కాలర్ నెక్ అవనియండి, లేదా కటోరీ బ్లౌజు, ప్రిన్స్ కట్, ఏదైనా సరే మనం దీంతో కట్ చేసుకోవచ్చు. డ్రెస్, అలాగే ప్యాంటు, షర్టు, షూటు, సఫారీ, దేనికైనా సరే ఈ స్కేల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు. ఈ స్కేల్ మీకు మార్కెట్లో ఎక్కడ అందుబాటులో దొరకదు. మీకు కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ ఇవ్వండి, నేను పంపిస్తాను మీకు. ఫస్ట్ మనకి కిందని స్ట్రైట్ లైన్ కోసం ఒక లైన్ తీద్దాం. అంటే బట్ట ఎగుడు దిగుడు వంకలు లేకుండా తీసుకుందాం. తర్వాత ఒక 1/2 ఇంచీకి మార్జిన్కి మార్క్ చేసుకుందాం. ఇది ఎందుకంటే కింద నడుము మొక్కని జాయింట్ పెట్టుకోవడానికి. తర్వాత లెంగ్త్ తీద్దాం. 13.5 లెంగ్త్ అయితే ఒక 1/2 ఇంచీ కలుపుకొని 14 ఇంచీలకి మార్క్ చేయండి. ఈ 14 ఇంచులు ఎందుకు చేయాలి, ఒక 1/2 ఇంచు ఎందుకు పెంచుతున్నామంటే షోల్డర్ దగ్గర జాయింట్ కోసం, ఖర్చు కోసం. అలాగే చెస్ట్ 36. ఈ 36కి ఎప్పుడు మీకు చెప్పినట్లే చెస్ట్లో 6వ భాగాన్ని తీసుకోండి, చంక డౌను 6వ భాగానికి వేసుకోండి. స్ట్రైట్గా దానికి ఒక లైన్ గీద్దాం. ఫుల్ లెంగ్త్ దగ్గర ఒక లైన్ గీద్దాం. తర్వాత ఒక సోదరి నాకు కామెంట్ బాక్స్లో అడిగారు, కానీ నేను రిప్లై ఇవ్వలేదు, క్షమించాలి, కాదు టైం లేక. బట్టని రైట్ నుంచి కట్ చేసుకోవాలా, లెఫ్ట్ నుంచి కట్ చేసుకోవాలా అంటారు. రైట్లో మొదలుపెట్టి లెఫ్ట్కి పైకి వెళ్తుండాలి. ఏదవనియండి, షర్టు, ప్యాంటు ఏదవనియండి, షూటు, సఫారీ, అలాగే డ్రెస్ అయినా సరే కింద నుంచి పైకి వెళ్ళాలి. అలాగే మనకి చంక డౌన్ తీసుకున్నాం. దాని తర్వాత షోల్డర్ మనకి 15 ఇంచుల కొలత వచ్చింది. అది ఎలా వస్తుంది అనేది తర్వాత విషయం చెప్తాను. ఇప్పుడు చెస్ట్లోంచి అదే 6వ భాగాన్ని షోల్డర్కి తీసుకోండి. ఈ 6వ భాగంలో సగానికి నెక్ని తీసుకోండి. ఇక్కడ కూడా 6వ భాగానికి ఒక 1/2 ఇంచీ కలిపి, ఇక్కడికంట వచ్చిన మెజర్మెంట్కి ఒక 1/2 ఇంచీ కలిపి మార్క్ వేసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసరికి 36. ఈ 36కి 4వ భాగాన్ని తీయండి, అంటే 9 ఇంచీలు. 9కి ఒక 1/2 ఇంచీ కలిపి లూజు కోసం 9.5కి మార్క్ చేయండి. నడుము వచ్చేసరికి 31. 31కి 4వ భాగాన్ని తీసుకుంటే పావు తక్కువ 8. ఆ పావు తక్కువ 8కి 1 ఇంచీ కలపండి, అంటే పావు తక్కువ 9. ఈ ఇంచీ ఎందుకోసం అంటే మనకి సెంటర్ దాట్ల కోసం ఆ ఇంచీని పెంచుకున్నాం. అలాగే ఈ నెక్ది పైన ఇక్కడ ఎంతైతే పెట్టుకున్నాం దాన్ని స్ట్రైట్ లెవెల్ కోసం మార్క్ చేసుకుందాం, చిన్నగా గీత గీసుకోవడం కోసం. దీనికి మార్క్ చేయండి, దీనికి మార్క్ చేయండి, అలాగే దీనికి కూడా మార్క్ చేసుకోండి. ఈ కార్నర్ మనకు వచ్చేసరికి 1 ఇంచీ మార్క్ పెట్టండి. అలాగే నెక్ డౌన్ ఎంత వచ్చేసింది, బ్యాక్ నెక్ 10 ఇంచీలు వచ్చింది. 10 ఇంచీలకి క్రాస్గా మార్క్ చేయండి. దీనికి కూడా రౌండ్ నెక్ అయితే కనుక 1 ఇంచీ ఇక్కడ మార్క్ చేసుకుందాం కార్నర్లో. ఇప్పుడు మనకి ఈ రౌండ్ కర్వ్ స్కేల్ ఉంది కదండి, దీన్ని తీసుకొచ్చేసి కరెక్ట్గా మనం ఆ రౌండ్కి 1 ఇంచీకి మనం ఎక్కడైతే పెట్టామో ఆ 1 ఇంచీకి అది రౌండింగ్ కరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది.
ఇటు కూడా అంతేనండి. మనం ఎక్కడైతే 1 ఇంచీకి మార్క్ చేసుకున్నామో ఆ 1 ఇంచీకి యాస్టీజ్గా అది తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి 16.5 వచ్చింది. అంటే దాంట్లో సగం రావాలంటే 8.25 రావాలి. టేప్ని దానిపైన ఖచ్చితంగా అలా నడవండి. చూసారా 8.25 అంటే 8.25 ఎగ్జాక్ట్గా వచ్చి కూర్చుంది. సగం నడుము 31 దీని మీద రాసుకుందాం. ఈ రౌండింగ్ తీసేద్దాం. ప్రతిదీ మార్క్ మీదే కటింగ్ చేసుకోవాలండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా మార్కు కటింగే. దీనికి ఎక్స్ట్రాగా మళ్ళీ ఖర్చులు ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే సైడ్ దగ్గరకు వచ్చేసరికి ఇది మనకి రెడీ మార్కు, దీని మీద కుట్టు పెట్టుకుంటాం. దీనికి ఎక్స్ట్రాగా మనకి ఎంతైతే మార్జిన్ కావాలో ఒక 1.5 లేదా 2 ఇంచెస్ మనకి ఎంతైతే బట్ట అందుబాటులో ఉంటుందో దాని ప్రకారం బట్ట కొంచెం ఎక్స్ట్రా ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. నాకు చాలా మంది అడుగుతున్నారండి, మాస్టర్ షోల్డర్ కూడా చెస్ట్లోంచి తీసేశారు కదా, కానీ యాక్చువల్గా షోల్డర్ కొలతలోంచి ఎలా తీసుకోవాలి అని అడిగారు. దానికి చిన్న సింపుల్ లెక్క చెప్తానండి. షోల్డర్ 15 ఇంచులు వచ్చింది. ఆ 15ని 3 భాగాలు చేయండి. 3 భాగాలు చేస్తే 3 5 15, 5 ఇంచులు మనకి రెడీ రావాలి. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, 36 6వ భాగం అంటే 6 ఇంచీలు వచ్చింది. ఈ 6 ఇంచీల్లోని ఖర్చులు తీసేద్దాం. ఖర్చులు తీసేస్తే అది మనకి ఎంతకు వచ్చి కూర్చుంటుంది, ఇదిగోండి ఇది 3 ఇంచీలకి ఇటు నెక్క కోసం కొంత ఖర్చులోకి పోతుంది, ఇక్కడ దీనికి ఖర్చులోకి పోతుంది. అక్కడ ఎంత మిగిలింది మనకి 2.5 మిగిలింది. సో 5వ భాగానికి అది రెడీగా వచ్చి కూర్చుంటుంది. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే 3వ భాగాన్ని తీసుకొని దానికి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఈ మార్గంలో కూడా షోల్డర్ని కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసేది హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి ఇలాగా 4 మడతల్లో తీసుకోండి, 4 లేయర్స్. దీనికి కూడా లైనింగ్ బ్లౌజ్ అయితే కింద మార్జిన్ ఎక్కువ వదలవసరం లేదు. అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కింద మనకి హెమ్మింగ్ కోసం, అదే చేతి పని చేస్తాం కదండి, మడత పెట్టి చేతి పని చేసుకోవడానికి ఇక్కడ 1 ఇంచ్ బట్ట ఉంచుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచే ఉంచుకుంటున్నాను నేను. సో దీనికి చేయి పొడవు వచ్చేసి 5.5, అది 1/2 ఇంచ్ కలిపి 6 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి నేను ఇదివరకు చెప్పినట్లు చెస్ట్లోని 10వ భాగానికి చంక దింపుడు రావాలి. అంటే చెస్ట్లో 10వ భాగం అంటే 3.6 వస్తుంది. సో మన లెక్క ప్రకారం అంటే 3.6 అంటే 3.5 ఒక గీత. సో గీత వదిలేసి 3.5కి మార్క్ చేద్దాం. ఇది 10వ భాగాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఈ డౌన్ ఎంతైతే తగ్గిపోతుంటుందో ఆ తగ్గిపోయిన బట్టంతా కూడా ఇక్కడ ముడతల్లాగా వచ్చేసి చంక కింద ముడతలు వస్తుంటాయి. సో అందుకు 10వ భాగాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది నా అనుభవపూర్వకంగా వచ్చిన ఫార్ములా అండి. నేను ఎవరి దగ్గర కాపీ కొట్టింది కాదు, నా ఫార్ములా ఇది. నా ఫార్ములాకి ఇప్పటి వరకు నాకు ఆల్టరేషన్ రాలేదు. సో అదే మీకు కూడా నేను తెలియపరుస్తున్నాను. అలాగే చంక రౌండ్ వచ్చేసి 16.5, దాంట్లో సగానికి తీసుకుందాం. సగానికి తీసుకొని ఇలా పైనుంచి కిందికి క్రాస్గా మార్క్ చేద్దాం. తర్వాత చేయి లూజ్ వచ్చేసి 13.5, దాంట్లో సగానికి మార్క్ చేయండి 13.5. దీనికి కూడా సేమ్ మళ్ళీ కరువు స్కేల్ తీసుకోండి. కరువు స్కేల్ తీసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ చివరి నుంచి ఈ చివరికి మనం వేసుకున్న మార్క్ దగ్గరికి స్ట్రైట్గా తీసేసేయండి. మనం అది కరెక్టా కాదా, ఎందుకు వచ్చింది లేదు అనే జంజాటంలో మనం ఇబ్బంది పడవలసిన పని లేదు. దీని ఫార్ములా అనేది ప్రపంచవ్యాప్తంగా 3-4 జాగాల్లో తప్ప వేరే చోట్ల దొరకదండి. ఈ ఫార్ములా నాకు ఒక గురువు గారు ఇచ్చిన గిఫ్ట్. ఈ ఫార్ములా ప్రకారమే ఈ స్కేల్ తయారు చేయడం జరిగింది.
సో అదే మీకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దాన్ని మీకు తెలియపరుస్తున్నానండి. చాలామంది నాకు అడుగుతున్నారు, ఫ్రెంచ్ కరువు స్కేల్ మార్కెట్లో ఒక 100 రూపాయల లోపే దొరుకుతుంది మాస్టారు, మీరేంటి 400-450 రూపాయలకి అమ్ముతున్నారు అనేసి అడుగుతున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో దొరికే స్కేలు ఇంత పెద్ద స్కేల్ ఉండదండి. దీని లెంగ్త్ వచ్చేసి 11.5, దీని వెడల్పు వచ్చేసి 8 అంగుళాలండి. ఈ వెడల్పు 8 అంగుళాలు, ఈ లెంగ్త్ 11.5, అంటే దాదాపు ఒక అడుగు షీట్ అండి. ఈ అడుగు షీట్ కూడా మీకు వచ్చేది 5 mm షీట్ వస్తుంది. ఇది ఇంపోర్టెడ్ ఫైబర్ షీట్ అండి, బ్రేక్ ప్రూఫ్. మీరు ఎట్లా ఇంచుకున్నా ఇది ఇరగదు, కింద పడేసిన స్క్రాచెస్ కానీ ఏమీ పడవు. దీనికి ఇంపోర్టెడ్. మనం చేసే వృత్తికి సరైన న్యాయం చేయాలి. ఒకవేళ ఎక్కడైనా పార్సిల్స్లో కానీ కొరియర్లో కానీ బ్రేక్ అవుతుందేమో అని చెప్పి కొంచెం డబ్బులు ఎక్కువ అయినా సరే దీన్ని తయారు చేయించడం జరిగింది. ఇది నేను వ్యాపార ధోరణితో చేయించలేదండి. నా పాత వీడియోలు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. నా పాత వీడియోలో ప్రతిదీ కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, ట్రై చేసుకోండి అని చెప్పాను. కానీ సేమ్ మోడల్ దొరకటం లేదని చెప్పేసి నాకు చెప్పడం ద్వారా దీన్ని నేను తయారు చేయించడం జరిగింది. దయచేసి గమనించగలరు. ఇది నేనేదో వ్యాపారం కోసం చేయట్లేదండి. నచ్చిన వాళ్ళు నాకు ఆర్డర్ ఇవ్వండి, పంపిస్తాను. ఈ మార్క్ మీద మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. అలాగే మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్న దగ్గరికి కాటు పెడదాం. దీనికి కూడా కాటు పెడదాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ కావాలి. ఫ్రంట్ ఉగ్గులు రాకుండా ఇక్కడ షేప్ తీయాలి. ఆ షేప్ కూడా ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం. ఇది 8.5కి మనం సగానికి మార్క్ వేసుకున్నాం. దాంట్లో సగం అంటే 4 గీతకి ఒక మార్క్ వేయండి. ఈ 4 గీత దగ్గర మళ్ళీ 1 ఇంచీకి మార్క్ వేయండి. ఇలా 1 ఇంచీకి మార్క్ వేయండి, ఈ సగానికి మార్క్ వేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే స్కేల్ని తెచ్చుకొని ఆ 1 ఇంచీ వరకు ఒక మార్క్ ముందు గీసుకోండి. మళ్ళీ ఇదే స్కేల్ని తిరగేసి చూసారు కదండి. ఈ షేప్ మనకి కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీస్తారు. ఈ స్కేల్ ద్వారా తీయటం వలన అది ఎక్కడ ఉగ్గులు రాకుండా ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన షేప్ అనేది మనం తీసుకోవచ్చు. సెంటర్లో ఒక కాట్ పెట్టుకోండి. కొంతమంది ఈ షేప్ చాలా తక్కువ తీస్తున్నారంటే ఒక 1/2 ఇంచ్ తీస్తున్నారు, లేదా ఒక 1/4 ఇంచ్ తీస్తున్నారు. ఎక్కువ తీస్తే ఏమవుతుందో అనే భయం మీద భయపడక్కర్లేదండి. 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. మరీ చిన్న సైజ్ అయితే తప్ప, మరీ చిన్న సైజ్ అయితే ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకోండి, నో ప్రాబ్లం. ఇకపోతే ఇప్పుడు ఫ్రంట్ దగ్గరికి వద్దాం. అయితే మాస్టారు ఎప్పుడు మీరు క్రాస్ కటింగ్ చూపిస్తున్నారు, స్ట్రైట్ కటింగ్ చూపించండి అని చాలా మంది అడిగారు. క్రాస్కి స్ట్రైట్కి ఏమీ తేడా లేదండి. మెజర్మెంట్స్ స్ట్రైట్ వస్తే ఇలా స్ట్రైట్లో వేసుకుంటాం మార్కింగ్, క్రాస్ వస్తే క్రాస్లో వేసుకుంటాం, అంతే. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి బట్టని క్రాస్గా పరుచుకుంటున్నాను. ఇలా క్రాస్గా పరుచుకొని ఇప్పుడు కూడా చంకలు ఇట అంచులు వచ్చేటప్పుడు టైప్ వేసుకోండి. కారణం ఏంటంటే ఒకవేళ పొడుగులు మనకి ఏమైనా ఇబ్బంది పెట్టినా ఈ కార్నర్లోని దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లేదా చిన్న జాయింట్ పెట్టేసుకోవచ్చు. తక్కువ బట్టలో కూడా పెద్ద సైజ్ జాకెట్ కట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కొలతలు చూద్దాం. బ్యాక్ ఎక్కడైతే మనకి ఈ ఫోల్డింగ్ వచ్చిందో ఆ ఫోల్డింగ్ దగ్గర ముందు ఒక లైన్ గీసుకోండి. ఒక లైన్ గీసుకొని దీనికి నెక్ డౌన్ ముందు సెట్ చేసేద్దాం. 8.5 నెక్ డౌన్. 8.5కి క్రాస్గా ఇలా మార్క్ చేయండి. మార్క్ చేసి నెక్ రౌండింగ్ అనేది దీంతో ముందు నెక్ రౌండ్ తీసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్ 10.5 అలాగే 13.5. 10.5కి ఒక 1/2 ఇంచ్ కలిపి 11 ఇంచులకి మార్క్ చేద్దాం. 13.5కి ఒక 1/2 ఇంచ్ కలిపి 14 ఇంచులకి మార్క్ చేసుకుందాం. ఈ మార్క్ని కిందకి ఎత్తేసుకోవచ్చు. కొన్ని జాకెట్లకి
ఈ పొడుగు కన్నా ఫ్రంట్ పొడుగు కొద్దిగా ఎక్కువే వస్తుందండి, గాబరా పడకండి. అది ఎందుకు వస్తుందంటే హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి గల డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఫ్రంట్ పొడుగు ఎక్కువ అవుతుందండి. ఉదాహరణకు కొంతమంది పొట్టిగా ఉంటారు కానీ చెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూద్దాం, 36 ఇంచీలు హైయర్ చెస్ట్ అయితే 37.5 మిడిల్ చెస్ట్ వచ్చేస్తుంది. అంటే 1.5 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇది నార్మల్గా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ కొలతలు. అదే ఈ 37.5 జాగాలోని 39 కూడా కొంతమందికి వస్తుంటుంది. అప్పుడు వాళ్ళని అవుట్ఫిట్ బాడీస్ అంటారు. సో అలాంటప్పుడు కూడా మనం భయపడవలసిన పని లేదు. దాన్ని ఇక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మీకు షేప్ పట్టీలు తగ్గించుకొని ఆ లెంగ్త్ని పైకి పెంచితే వాళ్ళకి కావాల్సిన సైజ్ అనేది మనం తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఈ నెక్ కట్ చేసేసుకుందాం. బట్ట ఎక్కడ వేస్ట్ కాకుండా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి బట్ట అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అండి, ఒక ముఖ్యమైన సూచన ఇస్తాను మీకు, నా అనుభవంలో నేను తెలుసుకున్నది. హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చినంత వరకు కూడా పర్వాలేదు. 2 ఇంచెస్ దాటిపోతుంది అనుకోండి, బ్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టే రకంగా ఒక్కొక్కసారి ఉంటుంది. మిడిల్ చెస్ట్కి హైయర్ చెస్ట్ ఇప్పుడు 36 వచ్చి మిడిల్ చెస్ట్ 39 వచ్చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే షోల్డరు సెంటర్లో ఇక్కడ కూర్చోకుండా ఈ ఫ్రంట్ అనేది, ఉదాహరణకి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ కుట్ వచ్చింది కానీ ఇది సెంటర్లో ఉండకుండా ఇది ముందుకు వచ్చేస్తుంటుంది. ఇలా ముందుకు వచ్చినప్పుడు అంటే ఈ చెస్ట్ తాలూకు వెయిట్కి బ్లౌజు ముందుకు వచ్చేసి ఆ లూజ్ అంతా కూడా ఇక్కడ ఫోల్డ్ పడిపోతుంటాయి. ఈ వెయిట్ అంతా కిందకి లాగేస్తుంది, సెంటర్లో కుట్టు ఉండదు. ఇలాంటి కంప్లైంట్లు కూడా ఒకరిద్దరు చెప్పడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే క్రాస్ కటింగ్ వాళ్ళకి వేయకండి. క్రాస్ కటింగ్ వేయకుండా స్ట్రైట్లో తీసుకుంటే ఆ కంప్లైంట్ని మనం అధిగమించవచ్చు కొంతవరకు. ఇది క్రాస్ అవ్వడం వల్ల ఈ బట్టకున్న స్వభావాన్ని బట్టి కొంత ఆ వెయిట్ని లాక్కొని కిందికి వస్తుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది, బ్యాక్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఫ్రంట్ లెంగ్త్ చాలకపోతే అటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి. సో వాళ్ళకి క్రాస్ మానేసి స్ట్రైట్లో వేసుకోండి, కొంత ఇబ్బందికర వాతావరణంలోంచి బయటకు రావచ్చు. ఇకపోతే 36 ఇంచీలకి 10వ భాగం 3.5 అనుకున్నాం. ఆ 3.5కి ఒక 1/2 ఇంచీ ఖర్చు కోసం కలిపి 4 ఇంచీలకి మార్కు వేయండి సెంటర్ దాటు కోసం. కిందన కూడా ఆ 4 ఇంచీలకే మార్క్ చేసి ఇంచింపావు డాట్స్ కోసం తీసుకుందాం. ఈ ఇంచింపావు అనేది ఇప్పుడు ఇలా నేను చెప్పిన నార్మల్ కొలతకైతే ఓకేనండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లు హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి 3 ఇంచీలు 4 ఇంచీలు డిఫరెన్స్ వచ్చే వాళ్ళకి ఇంచింపావు ఇక్కడ చాలదు. వాళ్ళకి చెస్ట్లో 24వ భాగాన్ని ఇక్కడ అప్లై చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మీకు ఈ గిన్ని సైజ్ అనేది పెరుగుతుంది, ఈ ఫ్రంట్ లూజు ఎక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ డాట్ చిన్నదిగానే పెట్టామా ఇదేం చేస్తుంది అంటే దానికి కావాల్సిన లూజ్ ఇవ్వకుండా చెస్ట్ని లోపలికి అణిచిపెట్టేస్తుంటుంది. సో ఆ లూజ్ కోసం అనేది చెస్ట్లో 24వ భాగాన్ని అప్లై చేయండి. దీని గురించి మరింత వివరంగా మీకు తెలియాలి అంటే దీని గురించి కంప్లీట్గా నేను తయారు చేసిన నోట్స్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఆ నోట్స్ కావాలి అనుకునే వాళ్ళు నన్ను కింద కనిపించే ఫోన్ నెంబర్లో సంప్రదించండి. దీనికి కూడా 1.5 ఇంచ్ వరకు కింద నుంచి పైకి షేప్కి మార్క్ వేసుకుందాం. ఇక్కడ 1 ఇంచీకి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు లూజు అయితే హైయర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ 2 కొలతలు తీసుకున్నాం కదండి. మొత్తం జాకెట్ అంతా కటింగ్ అయ్యేది హైయర్ చెస్ట్ తోటే కటింగ్ అవుతుంది. కానీ ఈ మిడిల్ చెస్ట్ తాలూకా యూజింగ్ ఎక్కడ అంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ భాగానికి ఉపయోగపడుతుంది. దీని తాలూకా యూజింగ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదండి. మనకి కావాల్సిన లూజ్ ఫ్రంట్కే కావాలి కాబట్టి ఎక్కడిది అక్కడే తీసుకోవాలి. ఇది చంకలు అలాగే మెడ తర్వాత ఈ డౌన్లు చంక డౌన్ షోల్డర్ అన్నీ కూడా 36 మీదే వస్తాయి. 37.5 మనకి వచ్చింది. దీన్ని మనకి ఇది ఫ్రంట్ కొలత కాబట్టి అదనంగా వచ్చిన ఇంచిన్నర్ని అదనంగా మనం ఇక్కడే పెంచుకోవాలి. సో 37.5కి 4వ భాగాన్ని తీసుకుంటే అరంచిది ఏముంది 38 అనుకుందాం. 38కి 4వ భాగాన్ని తీసుకుంటే 9.5. ఆ 9.5కి ఇంచి కలుపుదాం. ఏమండి ఇంచి కలుపుకోవచ్చు లేదా 1/2 ఇంచి కలుపుకోవచ్చు. 9.5కి ఇంచి కలపండి. ఇంచి కలిపి ఆ మార్క్ని డైరెక్ట్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ చేసుకుందాం. సో చూసారా మనకి బ్యాక్ 9.5 వచ్చింది, ఫ్రంట్ 10.5 వచ్చింది. ఆ ఇంచి ఇక్కడ పెరిగింది చూసారా. ఈ ఇంచిని ఇప్పుడు ఎక్కడ మనం తగ్గించాలి,
లూజ్ కావాల్సింది మనకి ఇక్కడే. సో ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే ఏమవుద్ది, చంకల్లో మళ్ళీ ముడతలు వస్తాయి. దాన్ని ఎలా తగ్గించాలనేది కూడా మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. సో 1 ఇంచీకి షేప్ మార్క్ వేసుకుందాం. ఇక్కడ ఇంచున్నరకి షేప్ మార్క్ వేసుకుందాం. ఫ్రంట్ మనకు కావాల్సింది డాట్ కావాలి కాబట్టి డాట్కి ఒక మార్క్ వేసుకుందాం. ఇక్కడ కూడా చంకలో ఒక డాట్ మార్క్ వేసుకుందాం. ఈ డాట్కి ఒక 2 ఇంచుల డిఫరెన్స్ ఉండేటట్లు ఆ డాట్లు ఆపియండి. దీనికి కూడా సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని తీసేయండి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు నేను మనకి కావాల్సిన లూజ్ని ఇక్కడ తెచ్చుకున్నాం, కానీ దీని ప్రకారం మనం కొలుచుకుంటే ఇక్కడ మనకి లూజ్ అవుతుంది. సో ఈ లూజ్ కోసం ఏం చేయాలి, ఈ చంకలో డాట్ని మనం ఒక 1/2 ఇంచీ పడుతున్నాం అనుకోండి, దానికి ఇంకొక పాయింట్ జోడించండి. అప్పుడు ఇక్కడ కొంత తగ్గుతుంది. సో ఈ ఇంచీలోంచి ఒక 3/4 ఇంచీ ఇక్కడ లాగేస్తాం, కొంత కవర్ అవుతుంది. మిగిలిన 1/4 ఇంచీని నెక్కలో ఇక్కడ తగ్గించేసేయండి. ఇలాగా నెక్కలోంచి ఒక 1/4 ఇంచీని ఇక్కడ తీసేయండి. ఈ డాటు పట్టేటప్పుడు మనం మామూలుగా జనరల్గా పట్టే కొలత కంట ఒక 1/2 ఇంచీ లేదా 1/4 ఇంచీ ఎక్కువ పట్టుకోండి. అలాగే ఫ్రంట్ మనకి గొయ్యి కోసం ఇలాగా ఒక 1/2 ఇంచీ వరకు ఫ్రంట్ షేప్ చేసుకోండి. ఫ్రంట్ షేప్ చేసుకొని ఈ డాట్లకి ఖచ్చితంగా స్కాట్లు పెట్టుకోండి. కొంతమంది, నేను చాలా మందిని చూశానండి, పెద్ద డాటు బాగానే పడతారు, కానీ ఈ చిన్న 2 డాట్లు కూడా సన్నగా పడతారు, ఏదో ఉన్నది అన్నట్లుగా పెడతారు. కానీ అలా పట్టకూడదండి. ఈ 3 డాట్లు మనం ఎంతైతే సైజు ఎక్కువ పడుతుంటామో ఈ గిన్నె సైజు అంత ఎక్కువగా పైకి వస్తుంటుంది. అదొకటే ఉదాహరణ అండి. సో ఈ డాట్లని మళ్ళీ అవతలకి అప్లై చేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను కత్తిరితో ఇలాగా పాయింట్ చేసుకుంటున్నాను. మీరు ఇలాంటి పనులు చేయొద్దు. సూత్తోటైనా మార్క్ వేసుకోండి, లేదా వీల్ మార్కర్ అయినా తెచ్చుకోండి. సో అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాం. మనం షేప్ పట్టీలు ఈ ముక్కనే వాడుకుందాం. మీకు ఎప్పుడూ చెప్పినట్టే ఈ అంచు పీసులోంచి బ్యాక్ నడుముకి మనకి బెల్ట్ కావాలి కాబట్టి బెల్ట్ పీసు దీంట్లో తీసేసుకోవచ్చు. ముందు బెల్ట్ పీస్ కోసం ఒక 1 ఇంచీ లేదా 1.5 ఇంచీ వచ్చేటట్లు ముందు బెల్ట్ పీసు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అంటే తక్కువ పట్టులో కూడా మనం బట్టను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎప్పుడు మీకు చెప్పినట్లే యూనివర్సల్ సైజు ఫ్రంట్ 3.5, సెంటర్లో 2.5, సైడ్ 3 ఇంచీలు. అలాగే ఈ లూజ్ దగ్గరికి వచ్చేసరికి నడుము కొలతలో 4వ భాగం అంటే 7.5, పావుతక్కువ 8. పావుతక్కువ 8కి ఒక 2 ఇంచీలు అదనంగా ఉంచుకోండి. నా నోట్సెస్ అయినా సరే, నేను కటింగ్ చేసే ఇలా చూపించే వీడియో అయినా సరే మీకు ఎగ్జాక్ట్గా ఉంటుందండి. దీంట్లో ఒకలాగా దాంట్లో ఒకలాగా ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా మీకు ఒకే విధంగా నోట్స్ అనేది నేను చెప్తానండి. ఈ నోట్సెస్ కావాలి అనుకునే వాళ్ళు ఆ క్రింద కనిపిస్తున్న నెంబర్లోని నన్ను సంప్రదించండి. సో షేప్ పట్టీలు ఈ విధంగా కటింగ్ చేసుకుందాం. ఒకళ్ళిద్దరు ఈ కరువు స్కేలే కాదండి, ఈ స్కేల్ కూడా మాకు పంపిస్తే బాగుంటుంది అంటున్నారు. సో షేప్ పట్టీలు కట్ చేయడానికి కూడా ఈ స్కేల్తో పని లేదండి. ఈ కరువు స్కేల్ తోటే మనం కావాల్సినట్టుగా దాన్ని తీసుకోవచ్చు. చూసారా, ఇలా తీసుకుంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కావాల్సినట్టు దాన్ని షేప్ మార్చుకొని కట్ చేసుకోవచ్చు. లేదా ఈ పైన ఉన్న షేప్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా రౌండింగ్ని మనకు కావాల్సిన షేప్లోంచి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ తిప్పడమే రావాలి, అటు నుంచి అటు మార్చుకోవడం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ లెంగ్త్లు ఒకలాగే వచ్చేసాయి కాబట్టి అది సరిపోతుందా లేదా అనేది చిన్న డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీకు క్లారిఫై అవ్వడానికి చిన్న ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ లెంగ్త్ అండ్ బ్యాక్ లెంగ్త్ ఒకలాగే వచ్చేసాయి. ఇప్పుడు దానికి మనం షేప్ పట్టీని జోడించాం. షేప్ పట్టీని జోడించి దీనికి ఖర్చులకు ఎంత బట్ట అయితే కావాలో అంత బట్టని
కిందకి వదిలేసాం. ఇదిగోండి ఇక్కడ మనకి దీన్ని సమానంగా తీసుకున్నాం. ఇదిగోండి అంటే వాళ్ళ శరీర ఆకృతికి తగ్గట్టుగా మనకి ఇది ఎంత అయితే పైకి రావాలో అంత పైకిని దాన్ని ఆటోమేటిక్గా ఈ లెంగ్త్ అనేది తీసుకొస్తుంది. మనకి ఇక్కడ కావాల్సిన ఆకృతికి ఎంత రావాలి, ఇంచున్నర రావాలి. అంటే 36కి 37.5కి ఇంచున్నర తేడా ఉంది. ఆ ఇంచున్నర పఫ్ ఇదిగోండి. ఏమండి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే 10 మందికి తెలియడం కోసం షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.